అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరి ముఖ్యంగా ఎవరెవరికైతే ఇప్పటి వరకు రైతు బంధు పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి రైతు బంధుకి సంబంధించినటువంటి వ్యవహారంలో జనవరి 26వ తారీఖు నుండి ఈరోజు 5వ తారీఖు ఈ రోజు దాకా పూర్తి స్థాయిలో మీకు రైతు బంధుకు సంబంధించినటువంటి సమాచారం అందిస్తూనే వచ్చిన. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ కూడా చేయరు, ఎందుకంటే చాలా మంది రైతులు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీ ఇన్ఫర్మేషన్ బాగుంది, మీరు కరెక్ట్ కంటెంట్ ఇస్తున్నారని కూడా చెప్తున్నారు, కానీ 60% సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళే ఈ వీడియోని చూసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి మద్దతు ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. ఆ డీటెయిల్స్ని అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనాలిసిస్ అక్కడ కార్తిక్ అన్న ఉన్నారు. కార్తిక్ అన్నతో మాట్లాడదాం. కార్తిక్ అన్న ఒకసారి కార్తిక్ అన్నతో డిస్కస్ చేద్దాం రైతు బంధుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఎందుకంటే నేను దాదాపు 26వ తారీఖు నుండి ఇప్పటిదాకా ఒక 8 వీడియోలు చేసినాను. సో రైతు బంధుకు సంబంధించిన ప్రతి అప్డేట్ పిన్ టు పిన్ రైతులకు అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమందికి రైతు బంధు పడ్డది, ఎన్ని ఎకరాలకు పడ్డది, ఎన్ని మండలాలకు వచ్చినాయి, ఎన్ని గ్రామాలకు వచ్చినాయి, రేవంత్ రెడ్డి ఎంత శాతం రైతు బంధు ఇచ్చిన అనేది మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన. రైట్, మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటిదాకా జనవరి 26వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుండి ఈ రోజు 5వ తారీఖు ఈ రోజు వరకు ఎంతమందికి రైతు బంధు పడ్డది, ఎంతమందికి ఇచ్చినారు, అసలు జరిగినటువంటి పరిణామం మీద, అసలు రైతు బంధు వస్తుందా రాదా, అసలు ఏం జరుగుతుందన్న నీ తాపత్రయం నాకు అర్థమైంది. రైతు బంధు విషయంలో అంటే ఇప్పుడు రైతు భరోసా, బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు అనేవాళ్ళు. అప్పుడు 10,000 వేసేవాళ్ళు, 5,000 చొప్పు 5,000 చొప్పున సంవత్సరానికి 2 దఫాలుగా 10,000 వేసేవాళ్ళు. వీళ్ళు 15,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయింది, 12,000 వరకు మాత్రమే ఇవ్వగలం అని చెప్తే అది కూడా 6,000 చొప్పున 2 దఫాలుగా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సో అది కూడా ప్రజలు అర్థం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడు 2024 మొత్తం ఏ రోజు రైతు భరోసా వేయలేదు. 2025 వచ్చిన తర్వాత సంక్రాంతికి వేస్తామని చెప్పడం వల్ల సంక్రాంతి రైతుల పండుగ సహజంగా రైతులు ఎక్స్పెక్ట్ చేశారు సంక్రాంతి ప్రభుత్వం వేసిందని, కానీ వెయ్యలేదని అడిగితే మొదటి రోజు సమాధానం లేదు. కానీ తర్వాత చెప్పారు జనవరి 26 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం అని చెప్పారు. సరే, జనవరి 26 రోజు కొడంగల్ నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో గ్రామానికి అంటే ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకున్నాం. ఆ గ్రామంలో 4 పథకాలని ప్రారంభించుకున్నాం. ఆ 4 పథకాల్లో రైతు భరోసా ఒకటి. పైలట్ గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలే అని చెప్పినారు. ఇక్కడే రైతులు పరేషాన్ అయ్యారు. ఇప్పుడు గతంలో ఇచ్చే 10,000ని కేవలం 2,000 పెంచి, ఈ పెంచే 2,000 కోసం సంవత్సరం మొత్తం ఆగాల, ఆ 2,000 కోసం మళ్ళా ఇప్పుడు దఫాలా. ఇప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే జనవరి 26 అనేది ఆదివారం వచ్చింది, అందులో జనవరి 26 రిపబ్లిక్ డే కాబట్టి బ్యాంకులు హాలిడేగా ఉంది, కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి తర్వాత మీకు టెంగ్ అని చెప్పేసి మీ అకౌంట్ లో డబ్బులు అని చెప్పి మెసేజ్లు వస్తాయని చెప్పాడు. సో రైతులంతా కూడా ఎక్స్పెక్ట్ చేశారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు సరే లేట్ అయినా సరే లేటెస్ట్ గా అందరి డబ్బులు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాస్తవంలో అది జరగలేదు. తర్వాత ఆ మాట చెప్పిన అదే రోజు రేవంత్ రెడ్డి గారు ఇంకో గంటలో ఇంకో మాట చెప్పారు, మార్చి 31 లోపు అందరు అకౌంట్లు వేస్తున్నారు. ఈ మార్చి 31 ఏంటి? నీ పథకం స్టార్ట్ చేయడానికే 1 year పట్టింది. రెండోది, బీఆర్ఎస్ హయాంలో 1,50,00,000 ఎకరాలకి, అప్పుడు 1,51,00,000 ఎకరాలకి రైతు బంధు పథకం ఇస్తుండేవాళ్ళు. వీళ్ళు రైతు భరోసాలో 1,40,00,000 ఎకరాలకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. దాదాపు 11 లక్షల ఎకరాలు ఖతం చేసేసిన. ఆ 11 లక్షల ఎకరాలు ఏమంటారు? అడవులు, అవి సాగు చేయని భూములు, పుట్టలు, రాళ్ళు అని చెప్పి సాగుకి అవకాశం లేనటువంటి భూములు అన్నారు. సరే, అది కూడా రైతులు అర్థం చేసుకున్నారు. పోనీ ఓకే, అది కానీ సరే ఇప్పుడు వేసేది సరే 27వ తారీఖు వేశారు, కొందరు అకౌంట్లో వేశారు. దపదపాలు కూడా అర్థం చేసుకుందాం అనుకున్నాం ఒకవేళ. ఇప్పుడు నిజానికి రైతు బంధు అయినా రైతు భరోసా అయినా పేరు ఏదైనా ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటి? ఆ పథకం ఉద్దేశం పెట్టుబడి సాయం. పెట్టుబడి సాయం అంటే ఏంటి? పెట్టుబడి పెట్టే టైంలో చేసే సాయం. రైతు పెట్టుబడి పెట్టే టైం ఇది కదా, ఇప్పుడు కదా పంట నాటేస్తుంది, ఎండాకాలం పంట ఇది. ఇప్పుడు ఎండాకాలం పంటకి నాటేసే టైం ఇది కదా. ఎండాకాలం పంట ఎక్కువ ఖర్చుతో కూడినట్టు, ఎక్కువ ఖర్చుతో కూడింది, వాటర్ ఎక్కువ తాగింది, బోర్లో నీళ్లు కూడా ఉంటాయి, ఉండవు. సో ఖర్చుతో కూడింది. సరే, అయినా సరే పెట్టుబడి సాయం పెట్టుబడి పెట్టేటప్పుడు చేయాలి. సరే, ఈ మార్చి 31 దాకా డెడ్ లైన్ పెట్టేంటి? సరే పోనీ కొద్ది మందికి ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆపుతారేమో, చిన్న ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తారేమో అని అందరూ అనుకున్నారు. 27వ తారీఖు నుంచి పథకం స్టార్ట్ అయింది. 27వ తారీఖు కేవలం 4,40,000 మంది రైతులకు, మొత్తం రైతులు ఎంతమంది? 80 లక్షల మంది. కానీ వేసింది ఎంతమందికి? కేవలం 4,43,000 మందికి ఏదో ఇచ్చినారు. 4,43,333 మందికి అనుకుంటా వాళ్ళు ఇచ్చింది కేవలం ఇంతే. సరే, ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా పక్కన పెట్టు. ఒక అందాజుకి 4,40,000 మందికి ఇచ్చారు, 80 లక్షల మంది రైతులు. సరే, 1,40,00,000 ఎకరాలు మనం చెప్పాం కదా ఇందాక, దాంట్లో 9,50,000 ఎకరాలకి 48,000 ఎకరాలకి ఇచ్చారు కరెక్ట్ చెప్పాలి. సో అంటే
1,40,00,000 ఎకరాల్లో 9,48,000 ఎకరాలు అంటే ఎంత పర్సెంటేజ్? 7 or 8%. 80 లక్షల మంది రైతుల్లో 4 లక్షల మంది 4,40,000 మంది అంటే ఎంతమంది పర్సెంటేజ్? 5 or 6%. అంటే 5 నుంచి 6% మంది రైతులకు 7 నుంచి 8% మంది. ఇంకా 5 అనుకున్నా మనం తక్కువే, అంటే 5 అనుకున్నా ఎక్కువే తక్కువే, మిడిల్ అనుకోవాలి. సో 7 or 8% భూములకు ఇచ్చారు. అంటే దాదాపు ఒక 10% కూడా నీకు చేతులు రాలేదు. 10% భూములకు కూడా నువ్వు రైతు భరోసా వేయలేదు. సంవత్సరం తర్వాత వేస్తూ అది కూడా జనవరి 26 దాకా ఆగమని చెప్తూ జనవరి 27 నుంచి వేస్తానని బ్యాంకులో ఆల్రెడీ 26 రోజు కాబట్టి అని చెప్తూ 27th రోజు నువ్వు వేసినంత మంది కంటే కేవలం 5% మందికి, కేవలం 7% భూములకి. ఇది ఎక్కడ గోలా? కనీసం 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి మొదటి రోజు వేస్తున్నా అంటే బాగుండేది, కనీసం 0.5% వేస్తున్నా అంటే బాగుండేది. కానీ అది వేయకపోవటం రైతుల్లో నిరాశకు గురి చేసింది. మళ్ళా పైగా పాపం నీలాంటి వాళ్ళు చాలా తాపత్రయపడుతూ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సమాచారం చేరవేస్తూ ఉన్నారు. నువ్వు తర్వాత రైతు బంధు పడిద్దా నువ్వు చెప్పడం, పడలేదని వాళ్ళ నీ మీద కామెంట్ పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. మనకున్న ఉద్దేశం ఏంది? ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేయటం. పబ్లిక్ అంటే ప్రభుత్వమే లీక్ ఇస్తుంది. 2 ఎకరాలకి ఇస్తున్నాం, 4 ఎకరాలకి ఇస్తున్నాం, ప్రభుత్వం ఇచ్చినటువంటి లీక్ నే సమాజానికి చెప్తున్నాం. నువ్వు క్లియర్ గా చెప్పు. ఆ రోజు ఎన్ని మండలాలకి? 556 మండలాలకి, 57 మండలాలకి, 557 మండలాలు, 577 గ్రామాలకి ఇచ్చారు. దీంట్లో మీకు ఇంకో విషయం చెప్పాలన్నా, 577 గ్రామాలలో దాదాపు ఒక్క గ్రామానికి ఒక 200 మంది రైతులు వేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క గ్రామానికి 200 మంది రైతులు ఉంటే దీంట్లో అందరికి రాలే, ఉన్నటువంటి అందరూ వాళ్ళు సెలెక్ట్ చేసిన గ్రామాల్లో కూడా అందరికి రాలే. మళ్ళీ దీంట్లో ఏమంటారు, ఇప్పుడు 2 ఎకరాల లోపు ఇచ్చినామని చెప్తారు. పోనీ 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు కూడా దాదాపు ఒక 100 మంది ఉంటారు, 100 మందికి రాలే. కేవలం అందులో 50 మెంబర్స్ 60 మెంబర్స్. వీడియో చేసే ముందు కూడా ఒక మన కొలిగి జర్నలిస్ట్ నాది 1 ఎకరే ఉంది, నాకు రైతు బంధు పడలేదు అన్నట్టు రైతు భరోసా విషయం చెప్పారు. అంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిందంటే, సరిపోని నిన్న నుంచి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. 2వ దఫా నిన్న నుంచి డే బై డే వేస్తున్నాం, రోజు రైతు భరోసా డబ్బులు వేస్తున్నాం అని చెప్పారు. సరే నిన్న రైతు భరోసా పడుద్దని చెప్పి సమాచారాన్ని మనం ప్రజలకు ఇచ్చాం. ప్రజలకు ఇచ్చిన తర్వాత పాపం ప్రజలు ఆశగా తిరుపతి చెప్పాడంటే డబ్బులు పడుతున్నాయేమో, గవర్నమెంట్ వేస్తుందేమో అని చెప్పి చూశారు. చూసిన తర్వాత ఏమైంది? నిన్న కూడా చాలా తక్కువ 1% సెలెక్టెడ్ గ్రామాలకి, మళ్ళీ అది కూడా సెలెక్టెడ్ గ్రామాలకి. కేవలం ఎన్ని అన్న 256 గ్రామాలే అన్న. నిన్న కూడా ఎట్లీస్ట్ పోయినసారి ఫస్ట్ దఫలో 577 గ్రామాల కన్నా ఇచ్చారు. సెకండ్ దఫలో ఒక 600 గ్రామాలకి ఇస్తారేమో అనుకున్నా, కానీ 256 గ్రామాలు. సో మొత్తం కలిపినా సరే ఇప్పటికీ స్టిల్ ఇంకా అంటే 1,90,000 రైతులకు ఇచ్చినట్టున్నారు. గతంలో 4,40,000 మంది రైతులకు ఇస్తే ఈసారి 1,90,000 మంది రైతులకు ఇచ్చారు. 1,90,000 4,40,000 కూడు దగ్గర 6 లక్షలు ఎబో రైతులకు మాత్రం, 6,30,000 మంది రైతులకు మాత్రమే. ఎక్కడ 80 లక్షలు 6,30,000 మంది రైతులకు మాత్రం ఇప్పటి వరకు పడింది. సో ఎకరాల వైజ్ గా చూసినప్పుడు మొన్న ఒక 5 లక్షల ఎకరాలకి దగ్గర ఇచ్చినట్టున్నారు. అంతకుముందు 9,48,000 ఎకరాలకి ఇచ్చారు. కాబట్టి 9 లక్షలు 5 లక్షలు కొడితే 14 లక్షలు చేంజ్, 14,48,000 అంటే 15 లక్షలు అనుకో, 15 లక్షల ఎకరాలకి ఇచ్చారు. ఏంది 15 లక్షల ఎకరాలు? 1,40,00,000 ఎకరాల్లో నీకు కేవలం 15 లక్షల ఎకరాలకి ఇస్తే ఇంకెంత ఎక్కువ ఇవ్వాలి? ఎంత పర్సెంటేజ్ అసలు? ఇప్పటికీ 10% భూములకి ఇప్పటికీ 9% మంది రైతులకు మాత్రమే రైతు భరోసా అందింది. కనీసం 10% మంది రైతులకు కూడా ఇంకా రైతు భరోసా అందలేదంటే ఈ ప్రభుత్వం ఇద్దామని ఉద్దేశం. 10% ఉన్నటువంటి రైతులకు అందింది అని మనం ఎట్లా 256 గ్రామాలు 577 గ్రామాలు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ రాలేదు, మళ్ళీ ఇది కూడా చెప్పాలి. ఎందుకంటే అందరికి వచ్చిందేమో అని పబ్లిక్ కూడా అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం, ఇప్పుడు ఎక్కువ వీళ్ళు ఇచ్చేటటువంటి నియోజకవర్గాలు ఏంటంటే నల్గొండ. ఎందుకంటే నల్గొండ జిల్లాలు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కవర్ చేద్దామని ఆలోచన ఫస్ట్ తీసుకున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట అంటే ఉమ్మడి నల్గొండ, అదే దాని కిందకి. తర్వాత ఈ జనగాం కూడా వరంగల్ కిందకి వస్తుంది కాబట్టి సో ఒక ఖమ్మం, ఇటు ఇది కరీంనగర్ కూడా, కరీంనగర్ ఒక 4-5 జిల్లాలను ప్రధానంగా తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కువ పాడి పండిస్తారు, తర్వాత ఎక్కువగా వాళ్ళు మిర్చి పండిస్తారు, వెజిటేబుల్స్ పండిస్తారు, కాటన్ కూడా ఎక్కువ వేస్తారు అన్న ఈ జిల్లాలో. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా తిరుపతి, రైతులకి ఈ సమాచారం అందాలి కాబట్టి చెప్పుకున్నా. ఎందుకంటే నేను ప్రభుత్వాన్ని విమర్శించడం మన పద్ధతి కాదు, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయడం, రైతు తరపున మాట్లాడటం రైతు బిడ్డలుగా మన బాధ్యత. మన జర్నలిస్టులు అనేది 2వ పదం, రైతు బిడ్డలం అనేది మొదటి పదం. రైతు బిడ్డలుగా రైతుల తరపున మనం మాట్లాడదు కాబట్టి. ఇప్పుడు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో, ఇప్పుడు కాదు ఉమ్మడి రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు ₹1,00,000 హామీ ఇచ్చేసి అధికారంలోకి వచ్చి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు 1,00,000 రుణమాఫీ చేశారు. ఎవరికి ఎంత ఉందన్నది కాదు, ₹1,00,000 హామీగా ఇచ్చారు కాబట్టి ₹1,00,000 వరకు మాఫీ.
ఆ పైన ఉన్నోళ్ళు ఇక కట్టుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చేస్తారని రైతులు భావించారు, అదే నమ్మి ఓట్లేశారు రైతులు. ఇప్పుడు నువ్వు చూడు, హైదరాబాద్ టౌన్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ రాలే. కాంగ్రెస్ పార్టీ సీట్ వచ్చిందంటే కూడా మొత్తం రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాల కేంద్రాల్లో వచ్చింది. జిల్లా రైతులు ప్రాంతాలు, రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన రైతులు ఎక్కువేశారు. రైతులు నమ్మి ఓట్లేశారు. 2 లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు చేస్తారని ఓట్లేశారు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం అంటే అవుద్దేమో అనుకున్నారు, కాలేదు. 100 రోజులు అన్నారు, 100 రోజులు కాలేదు. మళ్ళీ రుణమాఫీ అందరికి కాలేదని కూడా అనవుతుంది, ఎందుకంటే 70% అయింది. ఇంకా దానికి లెక్క చెప్తా, అటు కూడా చెప్పదు, లెక్క చెప్తా. తర్వాత ఎన్నికలు కూడా అన్నారు. తర్వాత ఆగస్టు 15 ఏదో హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి మధ్య ఛాలెంజ్ వారు కూడా కుదిరింది. దఫాలుగా నువ్వన్నా 70% చేశారు. ఆ టైంలో కండిషన్ పెట్టారు. ఏమని పెట్టారు? 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలు ఆ పైన ఉన్న డబ్బులు కట్టేస్తే అన్నారు. ఇప్పుడు నువ్వు అప్పటి వరకు రైతు భరోసా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు, అంటే పెట్టుబడి సాయం ఇవ్వలేదు. పెట్టుబడి సాయం ఇవ్వకపోగా రైతులు పెట్టుబడి పెట్టే సమయంలో 2 లక్షలకు పైగా ఉన్న రుణాలు మీరు కట్టండి, డబ్బులు గడితేనే రుణమాఫీ చేస్తానంటే ఆ రైతులు ఎక్కడి నుంచి చేసుకొని డబ్బులు కట్టాలి? ప్రైవేట్ వ్యాపారస్తుడు దగ్గర పోవాలి. ప్రైవేట్ వ్యాపారస్తుడు ఈ అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఎంతో వడ్డీ, 15 రూపాయల వడ్డీ. అంటే ఇప్పుడు వీరు చేసే రుణమాఫీ ఏమో కానీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర తీసుకొచ్చి అప్పుకు వడ్డీ అయితే రైతు కట్టాలి కదా. ఆ అప్పుకు వడ్డీ కట్టడానికి రైతు ఉన్న పంట మొత్తం వాడికి అప్పు చెప్పాలి కదా. అంటే రైతును ఆత్మహత్యల వైపు అయితే నీకు రుణమాఫీ కావాలంటే ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి కట్టు, అంతే. లేదు అంటే నీకు రుణమాఫీ కాదు. ఈ కండిషన్ ఏంది? నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పావు. ఆ తర్వాత వాడు కట్టుకుంటాడా వాని ఇష్టం. నువ్వు 2 లక్షల వరకు చేసే ఆ పైన రైతు కట్టుకోవాలి. తర్వాత పంట వచ్చినప్పుడు కట్టుకుంటాడు, వాట్ ఎవర్. లేకపోతే నువ్వు తిరిగి రుణం ఏమవుతుంది బ్యాంకు. సరే, అది వదిలే. నువ్వు 2 లక్షల వరకు హామీ ఇచ్చావు, నిన్ను నమ్మారు, ఓట్లేశారు. నువ్వు 2 లక్షల వరకు పైన ఉన్న డబ్బులు కడితేనే అంటే అప్పటికప్పుడు ఎలా కట్టాలి? ఇంకో విషయం అయినా సరే చాలా మంది రైతులు రుణమాఫీ అవుద్ది అని నమ్మకంతో ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు కూడా కట్టారు. అప్పులు తీసుకొచ్చి ప్రైవేట్ వడ్డీ వ్యాపారం దగ్గర తీసుకొచ్చి కట్టారు. స్టిల్ ఇంకా కాలే. నువ్వన్న 70 మిగతా 30 ఇదే రైతులు. ఇదే రైతులు. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులకేమో రైతులు వడ్డీలు కడుతున్నారు, కానీ ప్రభుత్వం ఏమో ఆ 30% మందికి రైతు రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు ఆ రైతు ఉండాలా సావాలా? తెలంగాణ సమాజంలో రైతు ఉండాలా చావాలా? స్ట్రైట్ గా ప్రశ్న రేవంత్ రెడ్డి గారు నేను అడగదలుచుకున్నా, నీ టీవీ నుంచి నీ వేదికగా అడగదలుచుకున్నా, రైతు ఉండాలా చావాలా? ఇప్పుడు మీరు రుణమాఫీ చేస్తారా, రైతుని చంపదలుచుకున్నారా? స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. నేనేమి మధ్యలో నసుగుడే వారం లేదు, స్ట్రైట్ గా అడుగుతున్నా. 2 లక్షలకు పైనటువంటి రుణాన్ని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర తీసుకొచ్చి కట్టారు రైతులు. ఆ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుడికి అసలు ప్లస్ వడ్డీ కడుతున్నారు రైతులు. ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీ నువ్వు చేయనంత కాలం ఆ వడ్డీ కడుతూనే ఉంటారు. నువ్వు ఎందుకని చేయలేదు దానికి చెప్పగలరా? సరే పోనీ, ఇంకోటి కూడా చెప్తాను. అప్పుడు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు 10 కింటాకి. ఇప్పుడు సన్నాలకి అన్నారు. సన్నాలకి ఇప్పటి వరకు 50% రైతులకు పడలేదు బోనస్. సన్నాలకి 50% రైతులకు బోనస్లు పడలేదు. 500 రూపాయల బోనస్. ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి కొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను రాజీనామా చేస్తాను, రైతులు నన్ను నిలదీస్తున్నారు, నేను ఈ శాఖలో ఉండలేను, నేను ఎన్టీఆర్ గారి క్యాబినెట్ లో పనిచేశాను, చంద్రబాబు గారి క్యాబినెట్ లో పనిచేశాను, కేసీఆర్ గారి క్యాబినెట్ లో పనిచేశాను, ఎన్నడూ ఇలాంటి విమర్శలు మూట కట్టుకోలేదు. నా రాజకీయం చివరి దఫాలో నేను చివరిగా రాజకీయాల నుంచి రిటైర్ అయిపోతాను ఈ ఎలక్షన్ తర్వాత ప్రజలకు చెప్పాను. నా చివరి దఫాలో లేనిపోని విమర్శల్ని నేను మూట కట్టుకుంటున్నాను. రేపు నా కొడుకు రాజకీయ జీవితం ఉండదేమో, ఎందుకని నాది ఖమ్మం జిల్లా, రైతులు ప్రధానంగా ఉండే జిల్లా, నేను కూడా రైతు పెట్టని రైతు రోడ్ లేదేమని చెప్పి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి బాధపడుతున్నటువంటి వ్యాఖ్యలు నాకు తెలుసు. తిరుపతి ఆయన బాధపడుతున్న విషయం నాకు తెలుసు. ఇంకా ఆయన అవకాశం వస్తే ఇప్పుడు అధికారం వదులుకొని పోతాడో నేను క్లారిటీ చెప్పను. కానీ టీడీపీతో కూడా, అంటే ఆయన పార్టీ అదిరే, ఆయన పార్టీ టీడీపీ వాడు, రేవంత్ రెడ్డితో ఉన్న క్లోజ్తో వచ్చాడు, ఆయన వాళ్ళ పాత పార్టీకే పోయే పరిస్థితిలో కూడా ఉన్నాడు అనేటువంటిది బయట నడుస్తున్న చర్చ. సరే, ఆ రాజకీయాలకు మనం పోవద్దు, ఆ రాజకీయాల్లో పోవద్దు. కానీ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి కూడా బాధలో ఉన్నాడు అంటే రైతాంగం ఇంకెంత బాధలో ఉండాలి? నిజమే కదా, అంతే కదా. ఇప్పుడు తెలంగాణ సమాజం ఎప్పుడు లేని విధంగా గత 10 సంవత్సరాల్లో, సరే తెలంగాణ వచ్చిన కొత్తలో రైతాంగం ఎలా ఉంది, తర్వాత కాలంలో రైతు బంధు, వాస్తవంగా ఏ మాట కామాట చెప్పాలి. ఇక్కడ కేసీఆర్ సమర్థించడం మన ఉద్దేశం కాకపోవచ్చు, కానీ రైతు బంధు తెలంగాణ స్టార్ట్ అయిన తర్వాత దేశం మొత్తం చూసింది. అవును, అది ఎన్నికల హామీ కాదు. అవును, 100%. అవును, అది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీ కాదు. అట్టనుకుంటే మరి బీఆర్ఎస్ సమాధించడం మన ఉద్దేశం కాదు. బీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది ప్రజలు, అది వేరే విషయం. ఆ విషయాలు మనం నిలదీసినాం, నువ్వు కూడా నిలదీసినావు నీ ఛానల్ తరఫున. సరే, ఆ విషయాలు రాజకీయాల్లో బోదలుసుకోలేదు. కానీ రైతు భరోసా కాంగ్రెస్ ఎన్నికల హామీ, కానీ నీ స్టార్ట్ చేయడానికి 1 year పట్టింది.
కేవలం నువ్వు పెంచింది 2,000, కేవలం ఒక 2,000 పెంచడానికి 11 లక్షల ఎకరాలు తగ్గించడానికి 15,000 రూపాయల రైతు బంధుని పట్టపగటిలే ఆయన మోసం చేసిండు రైతులను. పట్టపగటిలే పొద్దుగానే మోసం చేసిండు. ఈయన ఏం చెప్తాడు? 15,000 రూపాయలు. ఇప్పుడు నీకు శాతగానప్పుడు ఎందుకు చెప్పాలి? ఎవరు చెప్పమన్నా నిన్ను? లాస్ట్ కు మళ్ళీ మీరు ఏం చెప్పారు? 2024 మొత్తం ఏది ఇక ఏమంటారు కదన్నా, 2024 మొత్తం ఏది మళ్ళీ గుప్పైట్లో పెట్టుకొని మెల్లగా ఏదో నానిత్తుండు అంటాం కదా మన ఊళ్ళే భాష. ఏవాడు నానిత్తుండ్రా, వాడి అదే నానుస్తూ 2025కి వచ్చేసరికి బ్లాస్ట్ చేసిండు. ఏమని? మేము కేవలం 6,000 రూపాయలే ఇస్తాం. ఈ ముచ్చట 2024లో కూడా చెప్పొచ్చు. అదే 6,000 నువ్వు పెంచే 2,000కి రైతు బంధు నుంచి రైతు భరోసాగా పేరు మార్చి 2,000 రూపాయలు పెంచడానికి 11 లక్షల ఎకరాలు తగ్గించడానికి ఇంత టైం కావాలా నీకు? ఇంత టైం కావాలా? నువ్వేదన్నా పెద్ద మార్గదర్శకాలు తీసుకొచ్చినావు, పెద్ద మార్పులు తీసుకొచ్చినావు, ఈ పథకం సంస్కరణ తీసుకొచ్చినావు అంటే అది లేదు. ఇప్పుడు ఇన్ని ఎకరాల భూములకే నేను ఇస్తున్నాను, వీళ్ళు సర్వే చేసి ఇస్తున్నాను, వీళ్ళు మాత్రమే నిజమైన రైతులు అని చెప్పడానికి నీ దగ్గర డేటా ఏం లేదు. నీ దగ్గర డేటా లేదు. నువ్వు చేసినటువంటి సంస్కరణలో ఏంది? 11 లక్షల ఎకరాలు తగ్గించావు. నువ్వు తీసుకొచ్చిన సంస్కరణలో ఏంది? ఒక 2,000 పెంచినావు. ఆ 2,000 పెంచడానికి సంవత్సరం మొత్తం వెయిట్ చేయాలి. సరే, సంవత్సరం మొత్తం వెయిట్ చేశారు, నీ మాట కోసం వెయిట్ చేశారు. సంక్రాంతి పండుగ పోయింది, December 26 పోయింది, ఇప్పుడు జనవరి నెలే పోయింది, ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం. ఇంకొక విషయం రైతుల క్లారిటీ అన్న, ఎందుకంటే మీరు క్లారిటీ ఇస్తే బాగుంటది. ఇన్ని రోజులు నేను కూడా రైతాంగానికి చెప్తూనే వచ్చిన మన ఇప్పుడు నా ఛానల్లో ఎక్కువగా రైతులే ఉంటారు, ఎందుకంటే రైతులు ఎక్కువగా చూస్తూ ఉంటారు నా ఛానల్ ఎక్కువ. రైతాంగానికి చెప్పండి అన్న, నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యాన్ని ఇచ్చారు. ఏంటంటే ఫిబ్రవరి 15వ తారీఖు లోపు సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రావచ్చు, మార్చి 15వ తారీఖు లోపు ఎలక్షన్ కోడ్ అంటే ఎలక్షన్స్ అయిపోవచ్చు, అంటే ఓట్ల పండుగ రావచ్చు అని చెప్పాడు. ఎలక్షన్ టైం వచ్చిన తర్వాత ఒక్క పథకం కూడా జనాలకి ఇవ్వద్దు అంటే దాంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన పథకాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ పథకాలు స్టార్ట్ చేసి ఉన్నాయి కాబట్టి దీనికి అడ్డు రాదు. కాకపోతే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఇది ఎన్నికలు ప్రభావితం చేస్తున్న ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు ఇస్తే ఆ ఎన్నికల కమిషన్ దీనికి కూడా చెప్తా. 2023 మీకు ఆల్రెడీ గుర్తుంటుంది. అవునవును, అప్పుడు 2023 రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటికే ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో, అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. ఏది రైతు బంధు ఈ టైంలో కనుక ఇస్తే రైతులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, రైతులు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు, ఇవ్వద్దు అని అప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కాబట్టి సో ఈసారి ఈ రైతు బంధు ఒకవేళ ఈ టైంలో పడితే రైతులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక దుకాణం తెరవచ్చు కదా. అట్లా కూడా బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషనర్ గనక వద్దు వెయ్యొద్దు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశిస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఎడ్డోలు కాదు, వాళ్ళు 100% కంప్లైంట్ ఇస్తారు. దాంట్లో వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఎవరైనా ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళ స్వార్థాలు అంతే కదా, బీఆర్ఎస్ వాళ్ళు కనుక ఇస్తారు ఇక, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. అట్లయితే రైతు బంధు రాదన్నట్టు. అంటే అది ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాధికారం మేరకు ఉంటది. మామూలుగా అయితే పథకాన్ని ఆపాల్సిన అవసరం లేదు, కంటిన్యూ అవుతున్నటువంటి పథకాన్ని ఆపాల్సినటువంటి అవసరం లేదు, దపదపాలుగా పడుతూ ఉంది. ఒక 2-3 అప్పుడు అలా కాదు అనుకుంటా, నాకు గుర్తుండేంత వరకు ఆ దఫా పూర్తిగా అప్పుడు పడాల్సి ఉంది, కానీ ఇప్పుడు వేస్తున్నటువంటి దఫా 6,000 రూపాయలు ఏదైతే ఉందో అది స్టార్ట్ అయ్యి కొద్దిమంది అకౌంట్ లో పడింది కాబట్టి కేస్ టు కేసు చూస్తారు. అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలని లేదు, అది ఎలక్షన్ కమిషనర్ యొక్క విచక్షణ అధికారం కాబట్టి వేయటానికి స్కోప్ ఉంది, వేయరని కాదు. కాకపోతే ఒకళ్ళు వెయ్యొద్దని నిర్ణయం తీసుకుంటే అది క్వశ్చన్ మార్కే, అంతే కదా, అది విచక్షణ అధికారం, అది సొంత అధికారం అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా వీరు ఏదైతే ఒకవేళ రైతు బంధు ఇవ్వకుండా కాంగ్రెస్ గనక ఎలక్షన్స్ లో పోతే రైతులు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎట్లుండొచ్చు? ఎందుకంటే ఇంక ఎలక్షన్ రాలే, మనం మాట్లాడడానికి చాలా మంచి స్కోప్ ఉన్నది. చెప్తున్నా జనరల్ గా చెప్తున్నా. వ్యాలిడ్ పాయింట్. యాక్చువల్గా ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ మొదలవుతాయి. సర్పంచ్ ఎలక్షన్స్ లో పార్టీ గుర్తుల మీద జరగవు, పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులుగా సర్పంచులు ఉంటారు. ఆ టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఎవరికైతే మద్దతు ఇస్తుందో గ్రామాలంటే రైతాంగమే, వ్యవసాయ కూలీలు, ఆ వ్యవసాయ కూలీలు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి హామీ ఇచ్చింది. అది కూడా లేదు, 6 లక్షల మందికే వేస్తామని చెప్తున్నారు. అది కూడా ఎప్పుడు వేస్తారని తెలియదు, ఇప్పటి వరకు అయితే పడలేదు. కాబట్టి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఈ 2 రాలేదు. కాబట్టి రైతాంగం, వ్యవసాయ కార్మికులు కనుక గుండు గుత్తాగా కాంగ్రెస్ వ్యతిరేక ఓటేస్తే అది బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ సహజంగా ఏంటంటే అధికార పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అడ్వాంటేజ్, వాళ్ళకున్న అధికారంతో అడ్వాంటేజ్. ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, అధికారు వాళ్ళ చేతిలో ఉంటారు. ఇంకోటి ఏదో జరుగుతుంది. ఇక్కడ విచిత్రకరమైన పరిణామం ఏందో చెప్పడం జరిపితే, ఇప్పుడు నువ్వు 70% రైతులకు రుణమాఫీ అయింది అంటున్నావు కదా, ఒక్క రుణమాఫీ అయ్యి రైతు భరోసా పడక తర్వాత మన
ఏది బోనసులు పడక ఇవన్నీ తీసేసి నాకు అది ఇచ్చిండే మన భావనలో వాళ్ళు ఉండి వాళ్ళు వేయక పడనోళ్ళు వేయక రెండు అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అయిందనే భావనలో యూత్ ఉంది, ఉద్యోగాలు రాలేదు కదా అని చెప్పేసి ఆలోచన వాళ్ళు ఉండి, దళిత బంధు గిరిజన బంధు లేకుండా పోయాయి కదా అని వాళ్ళు ఫీల్ అయ్యి, మహిళలకు 2,500 రూపాయలు లేదని మహిళలు ఫీల్ అయితే అసలు అది బంగారం అని చెప్పి మహిళలు ఫీల్ అయ్యి, స్కూటీలని మహిళలు ఫీల్ అయ్యి, సైకిళ్ళని మహిళలు ఫీల్ అయ్యి, చాలా ఉన్నాయి, బతుకమ్మ చీరలని మహిళలు ఫీల్ అయ్యి, ఇట్లా మాట్లాడుకున్నారు చాలా ఉన్నాయి. మరి కాదు పచ్చకించి 2,500 మహిళలు చాలా పెద్ద ఎత్తున ఆశ పెట్టుకున్నారు. ఇంకోటి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని మహిళలు ఫీల్ అయ్యి, అది కనుక బరస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో కొట్టుకొని పోయింది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పునాదులు పడ్డాయో అధికారం రావడానికి కారణం ఏందో అక్కడే కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని బయటికి పోయే అవకాశం. ఇక్కడే చాలా అనుమానం ఏంటంటే ఇది గమనించిన ఎమ్మెల్యేలే ఎవరో ఒక కారణం అయితే స్పెషల్ మీటింగ్లు అవుతున్నారా అంటుండదు. మొన్న మహబూబ్ నగర్ లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ దీంట్లో రైతుల విషయంలో మాట్లాడేటప్పుడు రాజకీయాలకు పోవద్దు అన్న పాయింట్ ఒక గీత మనం పెట్టుకున్నాం కాబట్టి వెళ్ళొద్దు. కానీ ఒక 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు అంటే దాంట్లో కూడా ఇండికేషన్ గ్రామాల్లో వస్తున్న వ్యతిరేకతే కావచ్చు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వాడే కదా, ఏమన్నాడు, నేను గ్రామాల్లో పోతే రైతులు నన్ను నిలదీస్తున్నారు అన్నాడు కదా. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి ఆయన బాధపడుతున్నారనేది పిక్చర్ క్లియర్ కదా. నువ్వు పోయి ఇంటర్వ్యూ కాదంటాడేమో అడుగు. 100% ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు ఫీల్ అవుతున్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్ మంత్రిగా ఉన్నాడు, యాక్చువల్ గా ఆయన ఫీల్ అవుతున్నాడు. 10 మంది ఎమ్మెల్యేలు మహబూబ్ నగర్ లో ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. సో ఇట్స్ ఇండికేట్స్ వాట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా దీన్ని రివ్యూ చేసుకుంటే, నేను చెప్తున్నాను ఇప్పటికైంది 1 year. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి 7 సంవత్సరాలు. ఓకే, ఒక మాట చెప్పండి, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, పొలిటికల్ అనాలిసిస్ కూడా చేస్తూ ఉన్నారు, దాదాపు మీరు 10-15 years ఇండస్ట్రీ మీద ఇదంతా కూడా వ్యవహారం అంతా మీరు నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా చూసే ఉంటారు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినారు, తర్వాత మీరు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసినారు, చంద్రబాబు నాయుడు గారిని చూసినారు, రోషయ్య గారిని చూసినారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినారు, కేసీఆర్ గారిని చూసినారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నారు. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారికి పెద్దగా అడ్మినిస్ట్రేషన్ తెలియదు, సో మీరు చాలా దగ్గరుండి చూసినారు. తర్వాత మీరు అనాలిసిస్ తో పాటు కంటెంట్ రైటర్ తో పాటు మీరు గెస్ట్ కోఆర్డినేటర్ కూడా, అంటే కొన్ని ఛానల్స్ లో మీడియా మాధ్యమాలలో చాలా సీనియర్ గా పనిచేసినారు. మీ సజెషన్ ప్రభుత్వానికి ఇవ్వాలంటే ఏమి ఇస్తారన్న? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చే హామీ విషయంలో ఏ ఒక్కటి ఫుల్ఫిల్ గా మీరు అమలు చేసింది లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, బోనస్లు కానీ ఏది కూడా ఇది నేను మొత్తం రైతాంగానికి ఇచ్చాను. ఇప్పుడు ఒక హామీ, ఇప్పుడు నేను 3 హామీలు ఇచ్చున్నాను తిరుపతి, ఒక హామీ ఫుల్ఫెజ్డ్గా తీర్చాను అనుకో, 2వ హామీ కార్తీకన్నే కదా ఆడిపోతాడులే, టైం ఇద్దాం పాపం అన్ని ఒకసారి ఎలా చేస్తారు. కానీ ఏ ఒక్క హామీ సరిగా అమలు జరిగినప్పుడు అట్లీస్ట్ రుణమాఫీ 100% చేసినా కూడా, రుణమాఫీ మొన్ననే ఇచ్చిండు కదా. ఇంకోటి రుణమాఫీ చేయకపోగా 30% రైతులు ఏమన్నా పరిస్థితి ఏంటి తెలుసా, పైన డబ్బులు కట్టి రుణమాఫీ కాకపోవటం. ఇప్పుడు రుణమాఫీ అసలు కాలేదు అనుకో, 2 లక్షలు చేస్తా అని చెప్తారు, 2 లక్షల కంటే 50,000 ఉంటే 50,000 బ్యాంక్ లో కట్టండి, 2 లక్షలు చేస్తాను. 50,000 కట్టి 2 లక్షలు కానోడికి ఇంకో మీకు దీంట్లో 2,50,000 కదా, 50,000కు సంబంధించిన వడ్డీ కూడా కట్టిరు కొంతమంది. అది కట్టిన వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఇంకా 2 లక్షలు ఉన్నాయి. నువ్వు కరెక్ట్. ఇప్పుడు 3 లక్షలు ఉన్నాయి అనుకో, 3 లక్షలు అంటే పైన 1,00,000 కట్టి, ఆ 1,00,000 వడ్డీ కట్టి, ఆ 1,00,000 పైన వడ్డీ కోసం ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర మళ్ళీ వడ్డీ తీసుకొచ్చి ఆడికి వడ్డీ అసలు కట్టేసి అదే అప్పు ఈ అప్పు తీర్చేసి ఈ 2 లక్షల కోసం వెయిట్ చేస్తున్నాడు. కాలేదనుకో వారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాడు మీరు చూసిరో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాడు. ఒక బ్యాంక్ లో అన్న, ఒక ఐసిఐసిఐ బ్యాంక్ లో ఒక రైతు పురుగుల మందకి చచ్చిపోయినా. నిజంగా ఇప్పుడు అవసరం లేని పరిస్థితుల్లో అప్పులు చేపించి రైతాంగాన్ని లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి, మామూలుగా బ్యాంక్ అప్పు ఉంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ వేరు, ప్రైవేట్ ఇంట్రెస్ట్ వేరు, బ్యాంక్ ఇంట్రెస్ట్ అది పెరుగుతూ పోయేదేమో. కానీ లేనిపోని ఆశలు లేపి, లేనిపోని మాటలు చెప్పి రైతులు నమ్మించి నట్టేట ముంచేసి ఇవాళ ఆత్మహత్యల వైపు, ప్రాబ్లమ్స్ వైపు నెట్టింది ప్రభుత్వమే. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఇప్పుడు ప్రభుత్వమే మీరు పైన కట్టండి చేస్తామంటే వాళ్ళు కట్టారు, వాళ్ళు అప్పు తీసుకొచ్చారు, నువ్వు అన్నట్టు ఇక్కడ అప్పు కట్టారు, దీనికి ఇంట్రెస్ట్ కట్టారు, బయట అప్పు తీసుకొచ్చారు, దానికి ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు, అసలు కట్టున్నారు కట్టారేమో. సరే ఇవన్నీ పోనిచ్చి ఇది కాలేదు, దేనికోసం అయితే బయట అప్పు తీసుకొచ్చారో, దేనికోసమైతే ఈ అప్పును తీర్చారో ఆ 2 లక్షల మాఫీ కాక లేని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకొని రైతులు ఆత్మహత్య వైపు నెట్టబడ్డారు. వీరికి మళ్ళీ రైతు భరోసా అన్న పడిందా? పర్లేదు. వీరికి బోనస్ అన్న పడిందా? పర్లేదు. నువ్వు ఏం సాయం చేసావు రైతుకి? ఏం సాయం చేసావు? ఏ సహాయం చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వంగా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పరిస్థితిలో మార్పు రావాలంటే మీరు ఒక్కసారి రైతాంగం పట్ల మనం ఇచ్చిన హామీదేంటి, మనం చేసింది ఎంత ఒకసారి రివ్యూ చేసుకోండి. 38,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలని మీరు కేబినెట్ సాక్షిగా అనుకున్నారు. తర్వాత 32,000కి తగ్గించారు. ఇవాళ ఎంత మీరు చేసింది?
ఎంత తిరుపతి కేవలం 22,000 కోట్లు. 22,000 కోట్లకి 32,000 కోట్లకి ఎంత తేడా ఉంది? 10,000 కోట్లు. 10,000 కోట్లు. ఇంకోటి దీంట్లో 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను. అట్లయినా కూడా 6,000 కోట్లు ఎట్లు పోయినాయి? 6,000 5,000 కోట్లు ఉంటాయి కదా, 5,000 కోట్ల రూపాయలు అట్లెట్ పోయినాయి డబ్బులు. ఇప్పుడు రైతు భరోసా కూడా మొత్తం కావాల్సిందా 10,000 కోట్ల రూపాయలు అన్నారు. మీరు 1,000 కోట్ల రూపాయలైనా జమ చేశారా రైతుల అకౌంట్? ఇప్పుడు ఆ పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. అది కూడా క్యాలిక్యులేషన్ చేయాలి మనం. ఏది ఫస్ట్ ఎంత 569 కోట్లు ఫస్ట్ అన్న. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 569 కోట్లు ఒకసారి, 303 కోట్ల రూపాయలు ఒకసారి. అంటే మొత్తం ఎంత అవుతున్నది? సుమారు 900 చేంజ్ అవుతుంది. 900 చేంజ్ అవుతుందా? 900 అవుతుంది. 833 అనుకుంటున్నా. కాదు 569. అవును 303 అంటే 872. 872 అయితే 872. సరే, ఎట్లా అట్లా 900 కోట్ల రూపాయల పైసలకు మాత్రమే. అది కూడా మొత్తం 1000 కోట్లు కాలే. 1000 కోట్లు కాలే. 1000 కోట్లు కాలే. 10,000 కోట్లలో మీరు చూడండి అన్న, మన గౌరవనీయులు పెద్ద మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు 872 కరెక్ట్ అన్న చెప్పింది కరెక్ట్. మన రేవంత్ రెడ్డి సారు దావోస్ బోనికి పైసలు ఉన్నాయి. దావోస్ బోనికి విమానంలో పైసలు ఉంటాయి. మంత్రులేమో హైదరాబాద్కి వెళ్ళి భువనగిరి బోనికి గంటకు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్ల బోనికి పైసలు ఉన్నాయి. ఏ మంత్రి అయినా హెలికాప్టరే. తర్వాత మూసీ ప్రక్షాళన గురించి పెద్ద మనుషులు ఏడికి నార్త్ కొరియా, సౌత్ కొరియా పోయి టీంని పట్టుకొని సింగపూర్ ఇవన్నీ తిరగడానికి పైసలు ఉన్నాయి. ఢిల్లీకి పోయి ప్రచారం చేయడానికి రేవంత్ రెడ్డి సార్ దగ్గర పైసలు ఉంటాయి. తర్వాత మహారాష్ట్ర పోనీకి ప్రచారానికి పైసలు ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ ప్రచారానికి పైసలు ఉంటాయి. హర్యానా ప్రచారానికి పైసలు ఉంటాయి. తర్వాత 1 year పాలన గురించి రాహుల్ సిప్లిగన్స్ తోటి పాటలు పాడిపించుడు. 1 year సెలబ్రేషన్ మీరు చూసారు కదా. సెలబ్రేషన్ ఏంటది? ఊ అంటావా పాటలు, పేపర్ యాడ్లు ఇవ్వడానికి, మీడియా యాడ్లు ఇవ్వడానికి. ఈనో యాడ్స్ అట. ఈయన పెట్టుబడులు ఎత్తనట. కేసీఆర్ కడుపుమంట వస్తుందట. ఇప్పుడు ఈనో యాడ్స్ కి 100 కోట్ల రూపాయలు. మన రాజకీయ అంశాల్లోకి వెళ్ళదు, రైతుల అంశాల్లోనే అంటే చెప్తున్నా. నిజమే. ఇవన్నిటికీ దుబారా ఖర్చు తన పైసలు ఉన్నాయి. మా రైతుల ఖాతాలలో రైతు బంధు వేయడానికి దగ్గర పైసలు లేవనే కాదు. అంతే కదా. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు నీ దగ్గర వేయలేకపోయావంటే నువ్వు ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత పథకం స్టార్ట్ చేసి బాగా ఆకలి అవుతుంది, అన్నం ఎప్పుడు పెడతారని చూస్తున్నావు. అదిగో బియ్యం తెస్తున్నాను ఒకసారి చెప్పావు, అదిగో పప్పు తెస్తున్నాను ఒకసారి చెప్పావు, అదిగో పెరుగు ప్యాకెట్ తీసుకొస్తున్నాను ఒకసారి చెప్పావు, పెరుగు తోడవుతుందని ఒకసారి చెప్పావు. సరే అన్ని రెడీ అయిని అన్నం పెట్టడమే లేట్ అనుకుంటే ప్లేట్ పెట్టి ఓ చట్నీ వేసి అదిగో పప్పు వేస్తాను ఆగు, అదిగో కూర ఇంకా ఏదో వేస్తాను ఆగు, సాంబార్ పోస్తాను ఆగు, పెరుగు తెస్తానంటే ఆ చట్నీతోనే ఇక గడపాలి జీవితాన్ని అన్న. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలన్న. కోకాపేట భూములు ఎకరానికి 100 కోట్లు ఉంటాయన్న. మీకు తెలిసినటువంటి వ్యవహారమే. కోకాపేట అంటే పిరమున్నటువంటి. కోకాపేట భూములు 400 ఎకరాలు గౌరవనీయులు పెద్ద మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ICICI బ్యాంకు దగ్గర కుదోబెట్టి ఆయన దగ్గర ఒక 5,000 కోట్లు 6,000 కోట్ల రూపాయల పైసలు తెచ్చింది. మరి 5-6,000 కోట్ల రైతు భరోసా వేస్తే పోయేది కదా. ఇంకోటి ఇది రైతు బంధు కోసం అని చెప్పిండు. దీంట్లో దాదాపు ఒక 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ అధికారులు జీతాలు ఎనికి వాడుకున్నాడట. ఇది సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్త. సరే పోనీవే 5-6,000 కోట్ల 1000 కోట్లు దానికి వాడుకున్నాడు. 5,000 కోట్ల రూపాయలు ఒక్క శపన వేసుంటే ఇప్పుడు ఒక నిజం చెప్తున్నా నేను. 5,000 కోట్ల రూపాయలు కనుక 27వ తారీఖు వేసుంటే దాదాపు 5 ఎకరాల పొలం ఉన్న వాళ్ళ వరకు అయిపోయేది. 5 ఎకరాలు అంటే సామాన్య రైతుల వరకు అయిపోయేది. అబోవ్ 5 acres ఉన్న వాళ్ళు కొద్దిగా టైం పట్టినా వాళ్ళు ఓపిక పడతారు. ఎందుకంటే కొంత వాళ్ళు డబ్బులు జనరేట్ చేసుకోగలిపారు. పోయినసారి పంట ఉంది, దానికి కొన్ని డబ్బులు వచ్చి ఉంటాయి. సరే అవి కూడా వాళ్ళకి కూడా బోనస్ లేదు, అది పక్కన పెట్టి కాక. కానీ కనీసం 5 ఎకరాలు కేసు ఉంటే దాదాపు ఒక 25% అన్న అయిపోయింది. కానీ నువ్వు వేసింది ఎంత? ఎకరం ఓడికి ఎకరన్నర ఓడికి. ఇదొకటి. ఇంకొకటి చెప్తా. మన రాష్ట్ర ప్రభుత్వానికి నెలకొచ్చేటటువంటి ఆదాయం ఎంత అన్న బీఆర్ఎస్ ఉన్నప్పుడు 15,000 కోట్ల రూపాయలు. సంవత్సరానికి ఆదాయం పెరిగేది. నువ్వు చెప్పేది 15,000 కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్ లో పెరుగుతుండేది. సరే నెలకే కదా 15,000 కోట్లు సంవత్సరానికి. సరే సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు ఇది మనకు రావాల్సినటువంటి ఖజానా పెరుగుతూ ఉండేది. సరే నెలకి ఎంత వస్తుంది? 15,000 కోట్లు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే నెలకు 1,200 కోట్లు అనుకో. సరే ఒక 1,200 కోట్లు నెలకు అనుకో అన్న. 1,200 కోట్లు అంటే నువ్వు ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వడానికి 1,200 కోట్లు అయిపోవు కదా. నువ్వు మెయింటెనెన్స్ కి అన్నిటికీ సరే ఒక 500 నుండి 600 కోట్లు వేసుకో. అట్లా వేసుకో, ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకో. నువ్వు ప్రభుత్వ అధికారులకి నీకే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నువ్వు మిగతా మెయింటెనెన్స్ ఏం చేస్తావు? జీతాలు ఇవ్వాలి, ఓకే, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఈ సంవత్సరం 2024 మరి 2024లో వచ్చినటువంటి కథ ఎంతన్నా? కేవలం 9,000 కోట్ల రూపాయలు. ఎందుకు తగ్గింది అంటున్నా.
ఎందుకు తగ్గింది అంటే యాక్చువల్ గా 15,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరం వార్షిక ఆదాయం పెరగాల్సిన బడ్జెట్ లో 9,000 కోట్లు తగ్గింది, పెరగకపోగా తగ్గింది. ఎట్లా తగ్గింది? ఎందుకు తగ్గింది అంటే దానికి కారణం చెప్తున్నాను. వీళ్ళు వచ్చిన తర్వాత హైడ్రా స్టార్ట్ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక నెగిటివ్ ప్రచారం స్టార్ట్ అయింది. హైదరాబాద్ మార్కెట్ పడిపోయింది. కంపెనీలు రావటంలో డబ్బులు జనరేట్ కావటంలో కొంత ఫెయిల్యూర్ జరిగింది. ఆ ఫెయిల్యూర్ కారణంగా హైదరాబాద్ ఆదాయమే, తెలంగాణ ఆదాయం అంటే హైదరాబాద్ ఆదాయమే, హైదరాబాద్ ఆదాయం చాలా పెద్ద ఎత్తున తగ్గింది. హైదరాబాద్ లో భూములు రిజిస్ట్రేషన్ లేవు, భూములు అమ్మకాలు కొనుగోళ్లు నిలిచిపోయాయి. రియల్ ఎస్టేట్ అమాల్. ఒక మాటలో నువ్వు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ అమాలు. సో అంతిమంగా రియల్ ఎస్టేట్ డబ్బు తెలంగాణ కాపాడుతూ వచ్చింది. ఆ రియల్ ఎస్టేట్ డబ్బు కారణంగా నువ్వు అన్నట్టు కోకాపేట భూములు వేలం వేస్తే ఆ డబ్బులు వచ్చేసాయి. ఆ డబ్బులు కూడా ఆగం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు చూడన్నా, నీ రాజకీయ అనుభవంతో చెప్పి, అంటే నువ్వు యాజ్ ఏ పొలిటికల్ అనాలిసిస్ చేస్తావు కాబట్టి, గతంలో కేసీఆర్ బస్టాండ్లు కుదోబెట్టిండు, సబ్ స్టేషన్లు కుదోబెట్టిండు, తర్వాత ఈయనకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పెద్ద పెద్ద గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు అన్ని కుదోబెట్టిండు. ఇప్పుడు మన తెలంగాణలో కుదోబెట్టడానికి ఒకటి వరంగల్ ఎంజిఎం దవాఖాన ఉన్నది, గాంధీ దవాఖాన ఉన్నది, ఉస్మానియా దవాఖాలు ఉన్నాయి తప్ప ఇంకేమైనా ఉన్నాయన్న మిగిలినాయి? అంటే నేనేమంటున్నా అంటే, సరే అప్పులు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దాదాపు 1 కోటి ఎంతనా 1,38,000 కోట్లు సంథింగ్ ఏదో అప్పు చేసిండు అన్న. మరి పోనీ మీ వర్షంలో మీరే క్వశ్చన్ చేయండి. నేనే కాదు, దాదాపు 4-5 లక్షల కోట్ల అప్పు జరిగింది తెలంగాణకి అనేటువంటిది రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. అప్పుడు కాదు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అప్పు చేసినటువంటి వ్యవహారం చెప్తున్నా. రేవంత్ రెడ్డి చేసిన అప్ప, రేవంత్ రెడ్డి చేసిన అప్పు 1 year లో 1,38,000 కోట్లని ఒక లెక్క అయితే తేలింది. మరి 1,38,000 కోట్ల రూపాయలలో ఒక కిట్కేడ కట్టినది ఉన్నది, ఒక కిట్గా ఒక కలెక్టర్ భవనం కట్టించినవా, ఓ స్కూల్ కట్టించినవా, ఒక కాలేజ్ కట్టించినవా, ఒక రోడ్ వేయించినవా, రైతు బంధు మొత్తం ఇయ్యలే, రుణమాఫీ మొత్తం చేయలే, 6 గ్యారెంటీలు మొత్తం ఇయ్యలే, 420 హామీలు రాలే, ఉన్న ఆర్టీసీ బస్సులు తీసేస్తా అనేటటువంటి ప్లానింగ్ లో కూడా ఉన్నారట. మరి నువ్వు గిన్ని అప్పు ఎవరికి చేసినావు, ఎవరికి పెట్టినావు, దేనికోసం చేసినావు, ఎవరి కోసం రావాలని చేసినావు, దీనికి లెక్కపత్రం ఉండాలి. అంటే దీంట్లోనే చాలా గోల ఏంటంటే, ఈ కేసీఆర్ పెండింగ్ పెట్టిపోయినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి బకాయిలు, పర్సనల్ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు మాఫీ, ఆ బకాయిలు వెళ్ళిపోయినాయి. తర్వాత వీళ్ళు అనుకున్నటువంటి ఏదో స్మార్ట్ సిటీ, కొత్త సిటీ, న్యూ సిటీ అని చెప్పి స్టార్ట్ చేశారు కదా, అక్కడే కొంత ల్యాండ్ కోసం వీళ్ళు కేటాయించింది. తర్వాత మూసీ నది పేరుతో కొంత డబ్బులు పక్కన పెట్టింది. తర్వాత వీళ్ళు విదేశీ టూర్లు, తర్వాత వీళ్ళు జీతాల కోసం వాటి కోసం, తర్వాత కొంత రుణమాఫీ కోసం కొంత కేటాయించినట్టున్నారు. 20,000 కోట్లు అయితే చేశారు కదా, అసలే చేయకుండా లేరు కదా, 20,000 కోట్లు చేశారు కదా, ఆ 20,000 కోట్లు తర్వాత రోజువారీ ప్రభుత్వ ఖర్చులు, అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్, జీతాలు, వీటి కోసం ఖర్చు పెట్టారు. కానీ ఏది ఆమెనా నువ్వు ఇచ్చిన హామీల కోసం ఖర్చు పెట్టింది అంత. అదే కదా పాయింట్. ఇప్పుడు నువ్వు ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టిందంత, అభివృద్ధి ఖర్చు పెట్టింది. నువ్వు దుబారా ఖర్చు ఎవరు నిన్ను అడగడు, నువ్వు ఎంత చేసినావు, నువ్వు రైతులకి ఎంత ఖర్చు పెట్టినైతే అడుగుతారు కదా. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతు ఏమనుకుంటాడు, కేసీఆర్ ఎంత అప్పు చేసిండో పక్కన పెట్టు, మాకైతే రైతు బంధు ఇచ్చిందిగా, అంతే కదా, మాకైతే ఇంటిని నాలా ఇచ్చాడు కదా, మాకైతే మా చెరువును బాగు చేశాడు కదా, ఇంకోటి మాకైతే రోడ్డు వేసాడు కదా. విషయం కూడా దీంట్లో రైతు బంధు ఏమని అడగలే, నువ్వు చెప్పినటువంటి ముచ్చట. రైతు అడిగిండా, రైతు భరోసా నాకు 15,000 రూపాయలు రైతు ఏమని అడిగిండా, బతలాడిండా నిన్ను? సిగ్గు లేకుండా నువ్వే చెప్పి 15,000 రూపాయలు ఇస్తాం, ఒక దఫకు 7,500 ఇస్తాం, 2 దఫాలకు 15,000 రూపాయలు ఇస్తామని మా అబ్బాయి పెట్టింది నువ్వు. ఇంకో విషయం కూడా చెప్తా, ఈ మాటకు వచ్చేస్తే మీరు 2 లక్షల రుణమాఫీ తీసుకోకపోతే ఇప్పుడు తీసుకోండి, నేను చేస్తా, ఇప్పుడు తీసుకోకపోతే అప్పు తీసేసుకోండి అన్నప్పుడు చాలా మంది తీసుకున్నారు, చాలా మంది నమ్మారు. సీన్ కట్ చేసి ఇప్పుడు ఏంటి పరిస్థితి? రైతు ఆత్మహత్య వైపు నెట్టబడ్డపై పరిస్థితి. అంటే ఒక విషయం చెప్పండి అన్న ఫైనల్ గా, ఇక ముందు రైతు బంధు వస్తుందా రాదా? అంటే రైతు భరోసా స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఆగకుండా ఇవ్వాల్సిందే. కాకపోతే ఇవ్వటం ఎప్పుడు ఇస్తావు, ఆకలినప్పుడు అన్నం పెట్టాల్సింది, పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టుబడి సాయం చేయాల్సింది. ఎప్పుడో పెట్టుబడి అయిన తర్వాత నా ఇష్టం వచ్చినప్పుడు, నాకు మెరుగు వచ్చినప్పుడు, నిద్రలో నుంచి మెరుగు వచ్చినప్పుడు టిక్ టింగ్ టింగ్ అని చెప్పి వేస్తా అంటే కుదరదు. ఎప్పుడు వేయాలో అప్పుడు వేయాలి, అంతే కదా. ఎప్పుడు అన్నం పెట్టాలో అప్పుడు అన్నం పెట్టాలి. ఇప్పుడు March 31 అనే డెడ్ లైన్ కరెక్ట్ కాదు. రెండోది March 31 డెడ్ లైన్ పెడితే పెట్టావు, కానీ నువ్వు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 10 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు కంప్లీట్ చేసి ఆ పైన ఉన్న వాళ్ళకి కొన్ని డబ్బుల కోసం టైప్ చేసుకున్నా కొంత ఇబ్బంది పడకపోదు. అర్థం చేసుకోలేవు. నీకు చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులు కవర్ అయితే నీకు రాజకీయంగా కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ చూడు, ఎంపీటీసీ ఎలక్షన్ చూడు, జడ్పీటీసీ ఎలక్షన్ చూడు, కాంగ్రెస్ కనుక ఈ నోటిఫికేషన్ పడే లోపు కనుక డబ్బులు పడకపోతే ఉరికిచ్చి కొడతారు జనాలు. అంటే నేను కొట్టాలి నా కోరిక కాదు, కానీ ఆ పరిస్థితిలో తెలంగాణ సమాజంలో ఆ పరిస్థితి ఉంది. దాని ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు బీసీది కూడా పెద్ద తలకనొప్పి అయిపోయింది కాంగ్రెస్ కి. అదే చేయటం వాళ్ళు గొప్పతనం, కులగానే చేశారు. ఏ ప్రభుత్వం చేయనటువంటి లెక్కలు వీళ్ళు తీశారు, కానీ తీసిన చక్కగా తీయాలా? అరే 2014లో ఆయన
సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడేమో 52% వచ్చా, 51% 46%. ఇప్పుడు 46.25% నీపు వచ్చా. అంటే జనాలు చచ్చిపోయారేంది బీసీలు? 22 లక్షల మందిని చంపిర్రే. మళ్ళీ ఇంకోటి రెడ్డిల సంఖ్య పెరిగింది. అంటే రెడ్డిలేమో పిల్లలని అన్నారు మన వర్షంలో, బీసీలేమో పిల్లలని కానీ చంపేసారు అన్నట్ట. అంటే చెప్పడానికి కూడా ఇబ్బంది ఉంటది అన్న. ఎందుకన్నా ఇంత ఘోరంగా ఉంటుందా, ఇంత కక్ష, ఇంత నాకు అర్థమైతలేదు మరి. అంటే యాక్చువల్గా రాహుల్ గాంధీ ఫోర్స్ మేరకు వాళ్ళు చేశారు, కానీ వాళ్ళ ఇంట్లో కూర్చొని లెక్కలు రాసుకున్నట్టు ఉంది తప్ప ఏదో 1,00,000 మందిని ఇళ్ళకి పంపించి లెక్కలు తీసుకొని చెప్పినట్టు లేదు. 22 లక్షల మంది ఎట్లా తగ్గుతారన్న? సరే 22 లక్షలు కూడా 10 లక్షలు తగ్గిరు అనుకుందాం, కానీ సంఖ్య పెరగాలి కదా. సంఖ్య పెరగాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు 2014 నుండి ఇప్పటిదాకా 2011లో జనాభా లెక్కలు తీశారు, కానీ 2014లో జనాభా పెరిగినట్టు కనపడుతుంది. మరి 2014 నుంచి ఇప్పటి వరకు ఎందుకు పెరగలేదు? నువ్వు అట్లా అడిగినావు అనుకో, కరోనా టైంలో చాలా మంది చచ్చిపోయారు అని కూడా చెప్తారు వీళ్ళు, అట్లా కూడా చెప్తారు అంటున్నా. అరే బాధ అనిపిస్తుంది అన్న లెక్క చూస్తా. అరే ఒకరు చచ్చిపోతే బీసీల వరకే చావరుగా, ఎస్సీల వరకే చావరుగా, ఓసీలు కూడా చనిపోతారుగా. కరోనా కూడా కొల ఉందా? అవును, కరోనా కొంతమందిని చంపదు ఉందన్నట్టే కదా. అంటే నేను నా డౌట్ ఏంటంటే అన్న, మీరు చెప్పిన ఒక పాయింట్ ఓకే, బీసీలు చనిపోయినట్టు లెక్క చూపిస్తున్నప్పుడు ఓసీలో సంఖ్య ఎట్లా పెరుగుతుంది, బీసీల సంఖ్య ఎందుకు? అంటే వీళ్ళు కరోనా ఓసీలకి రాలేదు, ఓన్లీ బీసీల వరకే కరోనా వచ్చింది. బీసీలనే కరోనా టార్గెట్ చేసి చంపింది. ఇది కరోనా కాదు, బీసీ రోనా. అది అదే మీరు బీసీ ఈ కులగణనకు సంబంధించిన సర్వేని మీకు ఏకీభవిస్తారా? నేను ఒక లెక్క చెప్తానే. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మొత్తం తెలంగాణ జనాభా ఈ 3,60,000-70,000 వచ్చేసేవి. 3 కోట్లు సారీ 3,70,000 అని చెప్పి చెప్తున్నారు కదా. మామూలుగా మన ఓటర్ లిస్ట్ ప్రకారం మన ఓటర్లు ఎంతమంది? 3,35,000 మంది. 3,35,00,000 సారీ 3,35,00,000 మంది. ఇప్పుడు మొత్తం జనాభా ఎంత? 3,70,00,000 మంది. సరే మిగతా 35 లక్షల మంది ఎవరు? పిల్లలు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మన అంటే 35 లక్షలు రావాలి లెక్కలోకి. 35 లక్షల మంది మన 18 ఇయర్స్ బిలో, 18 ఇయర్స్ అబవ్ ఉంటే వాళ్ళు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్టు సంఖ్య పెరగాలంట. ఓటర్లుగా నమోదు చేసుకున్న వాళ్ళు 3,35,00,000 మంది. ఇప్పుడు తెలంగాణ సమాజంలో మొత్తం జనాభా 3,70,00,000 మంది. మధ్యలో ఉంది 35 లక్షల మంది 18 సంవత్సరాల కంటే కింద వయసు ఉన్నారు. కానీ మన ఇంజనీరింగ్ కాలేజీ లెక్కలు, మెడికల్ కాలేజీ లెక్కలు, మన ఇంటర్మీడియట్ కాలేజీ లెక్కలు, 10th తర్వాత ఎడ్యుకేషన్ మొత్తం లెక్కేస్తే 80 లక్షల మంది పిల్లలు చేరుతున్నారు. 80 లక్షలు ప్లస్ 3,35,00,000 కలిపితే ఎంత వచ్చింది? 4 కోట్లకు పైగా జనాభా జరుగుతుంది. 4 కోట్ల జనాభా ఉండాల్సింది 3,70,00,000 ఎందుకు తేలింది అంటే మిగతా 40 లక్షల మంది ఎక్కడికి పోయారు? మీరు చెప్పండి అన్న, ఫెయిల్ పాస్ ఈ విషయంలో? ఖచ్చితంగా ఫెయిల్ కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పింది 4 కోట్ల పైగా ఉన్నటువంటి తెలంగాణ సమాజం యొక్క జనాభా లెక్కలని 3,70,00,000 ఎందుకు తగ్గించారు? పైన 30-40 కోట్ల మందికి కులగణన ఎందుకు జరగలేదు? కులగణన ఎందుకు జరగలేదు? స్టార్ట్ మనం పాస్ అయిపోయేలా మన సమాజానికి వదిలేద్దాం. ఇదే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిపి 90% ఉందని చెప్పిండు అన్న. 90%. ఇప్పుడు ఇదంతా కాదే, ఒకసారి పెట్టి చెప్తా. ఇప్పుడు ఓటర్ల లెక్క 3,35,00,000. తెలంగాణ జనాభా కులగణన ప్రకారం వీళ్ళు జరిచినటువంటి జనాభా 3,70,00,000. అవును, వాళ్ళు ఇచ్చినటువంటి డేటా, వీళ్ళు ఇచ్చిన డేటాలో 3,70,00,000. ఇది ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో ఇప్పుడు నువ్వు ఓటర్ లిస్ట్ చెక్ చేయి, 3,35,00,000 మంది ఉన్నారు. మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది? 35 లక్షల గ్యాప్ వచ్చింది ఈ రెండింటికి మధ్య. ఈ 35 లక్షలు ఓటర్లు నమోదు చేసుకుని 80 ఇయర్స్ కంటే బిలో ఉన్నటువంటి. కానీ 80 ఇయర్స్ కంటే బిలో ఉన్నటువంటి వాళ్ళు మన కాలేజీ లెక్కల ప్రకారం 80 లక్షల మంది ఉన్నారు అనేటువంటిది. మరి ఇది 35 లక్షల మంది చూపించారు. మిగతా వాళ్ళు ఏమయ్యారు? 80 లక్షలకి 35 లక్షలకి మధ్య 45 లక్షల మంది తేడా ఉన్నారు. ఈ 45 లక్షల మంది లెక్కలోకి ఎందుకు తీసుకోలేదు? వీళ్ళు ఎటు పోయారు అంటారు ఇప్పుడు. ఈ 45 లక్షల మంది తెలంగాణ సమాజం వదిలి పారిపోయారా, చచ్చిపోయారా, బతికే ఉన్నారా? ఎటు పోయారు అసలు? అసలు ఇంకో విషయం చెప్పరా, ఈ 45 లక్షల కాక ఈ 45 లక్షలు ఎవరు? కాలేజీలో స్కూల్లో నమోదు చేసుకున్నారు. స్కూల్కి పోని చిన్నపిల్లలు ఉంటారు, 6 నెలలు, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం వాళ్ళు, 2 సంవత్సరాల వాళ్ళు, 2.5 సంవత్సరాల వాళ్ళు, వాళ్ళ లెక్కలు కూడా తీస్తే ఈ 45 లక్షల కంటే ఎక్కువ. అంటే వాళ్ళందరినీ యాడిపోయారు? వాళ్ళందరి లెక్కలు నువ్వు తేలొచ్చకుండా జనాభా ఇది అంటే పాస్ అయిపోయేదా? అర్థమైపోయింది కదా లెక్క. చాలు ఇక ఇదే. మీరు దీన్ని యాక్సెప్ట్ చేయంటారు? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయం. ఇది చించి అవతల పడి, ఏదో ఎప్పుడో రాహుల్ గాంధీ చెప్తూ ఉంటాడు, మన్మోహన్ చట్టాన్ని చించి అవతల పడి అని అన్నాడు అప్పట్లో. ఇప్పుడు కూడా మనం దాన్ని చించి అవతల పడేయాలి అంతే. అంతే, దాని పనిచేయదంటూ అది పనిచేయదు. రైట్, చాలా అంశాలు డిస్కస్ చేసుకున్నాం, అనేకమైనటువంటి అంశాలు. ఎందుకంటే నా వర్షన్లో నేను కూడా చెప్తా ఉంటా, కానీ కార్తీక్ అన్న చాలా కీలకంగా మాట్లాడుతూ ఉంటాడు.
ఇంకోటి ఏంటంటే ఒక విషయం సీరియస్ గా చెప్తున్నానా, Hmm. నేను మీ దగ్గర చాలా నేర్చుకున్నాను. చాలా అంటే నేను ఈ ఛానల్లో పనిచేసినప్పుడు కార్తిక్ అన్నతో అంటే ఒక చిన్న ఇంటరాక్షన్ కార్తిక్ అన్నతో ఉన్నప్పుడు ఆయన సామాన్యంగా ఆయన ఎవరితో ఎక్కువ మాట్లాడాడు. అంటే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా నేను ఆయనతో కొంచెం మూవ్ ఆన్ కావడానికి టైం పట్టింది. సీనియర్ జర్నలిస్ట్ కూడా ఎట్లుంటుంది, వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో కానీ చాలా నేర్చుకున్నా. అన్లిమిట్ పర్సన్ అంటారు కదా, ఆ అన్లిమిట్ పర్సన్లో నేను మిమ్మల్ని చూసినాను. ఎందుకంటే ఇప్పటిదాకా స్టిల్ నవ్వు కార్తిక్ అన్న ఒకటే ఒక మాట, 7 తిరుపతి ఇడికి రా అంటే నేను వచ్చేస్తా, దాంట్లో ఏది ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆయన అనాలిసిస్ బాగుంటుంది అన్నది. ఇంకోటి అన్న దగ్గర నాకు అన్ని క్వాలిటీస్ బాగా అనిపిస్తాయి. అన్నకు ఒక చిన్న ఏదో హెల్త్ ఇష్యూ ఉంటే దాన్ని తప్ప అంతకు మించి వేరే ఆప్షన్ లేదన్న. ఈ రోజు కార్తిక్ అన్నకు ఒక్క ఇష్యూ లేకపోతే లెజెండరీ పొలిటీషియన్ కూడా అవుతుంది. నిజం అన్న. అంటే థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక్కరి మాట చెప్తా, ఈ పర్టికులర్ ఇష్యూలో నువ్వు రైతు భరోసా మీద అనేక వీడియోలు చూస్తున్నా. రైతుల కోసం నిలబడు. రైతుల్ని మోసం చేసిన నాయకుడు తప్ప రైతులు ఎవరిని ఎప్పుడూ మోసం చేయలే. రైతులు కనుక నిన్ను ఓన్ చేసుకున్నారు తెలంగాణ సమాజంలో అంటే ఇక నువ్వు నిన్ను మించిన యూట్యూబర్ ఎవరు ఉండరు తెలంగాణ సమాజంలో. రైతుల కోసం పనిచేయి, రైతుల కోసం నిలబడు, పాలకుల కోసం నిలబడకు. పాలకుడు ఎవడైనా సరే, పాలించేవాడు ఎవడైనా సరే రైతుల కోసం పిడికిలు బిగించు, రైతులు నీ కోసం నిలబడతారు. పాలకుడు కూడా రైతుల దగ్గరికి రావాలి. నిన్ను రేపు పాలకులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా రైతులు నిన్ను ఓన్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కార్తిక్ అన్నతో స్పెషల్ ఇంటరాక్షన్. ఎందుకంటే జనాలకు కూడా అర్థం కావాలి. చాలా మంది అడుగుతున్నారు అన్న, 1-2 మంది కాదు, దాదాపు నేను మొన్న కాల్ డేటా చూపించిన ఒక 2,000-3,000 మంది ఫోన్లు వరుసగా మొత్తం నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని చాలా మంది రైతన్నలు పాపం బాధలో ఉంటారు. మీరు ఇంటికి పోతే మీరు వ్యవసాయం చేస్తారు, నేను వ్యవసాయం చేస్తే వ్యవసాయ కుటుంబం నుండే వచ్చినటువంటి వాళ్ళం మనమంతా. కాబట్టి రైతన్నలకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ప్రతి వీక్ కార్తిక్ అన్నతో ఒక అద్భుతమైనటువంటి వీడియో మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి TRTV తెలంగాణ. జై భీమ్ ప్రజలకు. థ్యాంక్ యూ. బాయ్.